వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా షాయంపేట పిహెచ్సి వైద్యుడు పేర్కొన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణంలో మార్పులు జరిగాయని, పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, మురుగునీరు, దోమలు, ఈగలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. అనారోగ్యానికి గురైతే వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. షాయంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేణు సాయికృష్ణ. వారం రోజులుగా మన యొక్క షాయంపేట మండలంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణం కానీ ముసురు కారణం చేత వాతావరణంలో మనకి చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇటువంటి వాతావరణంలో ప్రజలు ఎక్కువగా విష జ్వరాలకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. వాటితో పాటు దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలు, ఈ యొక్క లక్షణాలు అనేటువంటివి ఇటువంటి పరిస్థితుల్లో మనకు ప్రజలు ఎక్కువగా గమనిస్తాము. మనం తీసుకునేటువంటి గాలి కానీ తీసుకునేటువంటి వాటర్లో కూడా చేంజెస్ కనిపిస్తాయి. కాబట్టి వీటి ద్వారా మనకి ప్రజలు ఎక్కువగా అనారోగ్యానికి గురి అవుతారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకి దోమలు, ఈగల యొక్క వ్యాప్తి అనేది ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాటి ద్వారా మనకు వివిధ రకాలైనటువంటి విష జ్వరాలు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి మనకు అనేక రకాలైనటువంటి మనకు వ్యాధులు అనేటువంటివి ఎక్కువగా ఈ సమయంలో మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రజలు దాని విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే మనకి ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా నీటి కలుషితము, ఆహారం కూడా కలుషితం అవుతూ ఉంటుంది. వాటి ద్వారా మనకి వాంతులు, విరేచనాలు, ఇంకా కడుపు నొప్పి లాంటి అనేక సమస్యలు కూడా ప్రజలకి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. మనకి ముఖ్యంగా ప్రజలు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే వారి ఇంటి చుట్టూ పరిసరాలు చాలా నీట్గా, శుభ్రంగా ఉంచుకునేలా ఉండాలి. అలాగే వ్యక్తిగత యొక్క పారిశుద్ధ్యాన్ని కూడా వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ ముఖ్యంగా దోమ నివారణ చర్యలు అనేటువంటివి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మనకి ఈ సమయంలో జనరల్ దోమతెరలు, ఇళ్లలో దోమతెరలు వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దోమ నివారణ ఉత్పత్తులు కూడా మనము వినియోగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇంటి చుట్టూ పరిసరాల్లో మనము ఈ బ్లీచింగ్ పౌడర్ లాంటివి చల్లుకుంటే మన ఈగల యొక్క బెడద కూడా మనకి తక్కువగా ఉంటుంది. వీటితో పాటు మనము వివిధ రకాలైనటువంటి చర్మ సంబంధిత వ్యాధులు కూడా ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎక్కువ సంభవిస్తాయి. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత అనేది కూడా మనకి ఇటువంటి పరిస్థితుల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అన్ని రకాలటువంటి మనకు మందులు అనేటువంటివి పిహెచ్సిలో మనకు అందుబాటులో ఉంచేలా చూస్తున్నాము. 2 నెలలకు సరిపడా మందులు అనేటువంటివి ఇండియన్ పెట్టడం కూడా జరిగింది. మనకి ఇప్పుడు విష జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక జ్వరాలున్న పేషెంట్లకి ఇచ్చేటువంటి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కూడా మనం ఇక్కడ అందుబాటులో ఉంచాము. అది ఆల్రెడీ ఈ పేషెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి టెస్టులు కూడా, ల్యాబ్ టెస్టులు కూడా ముఖ్యంగా మలేరియాకి సంబంధించిన కిట్స్ తెప్పించాము. డెంగ్యూ ఫీవర్స్కి సంబంధించి ప్లేట్లెట్స్ తగ్గడం లాంటి టెస్ట్ కూడా మనము అందుబాటులో ఉంచాము. కాబట్టి ప్రజలు అందరూ కూడా దీన్ని తెలుసుకొని మన యొక్క సర్వీసెస్ను మనం తీసుకోవాల్సిందిగా మేము ప్రజలకి తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఇటువంటి ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఈ పాము కాటు, తేలికాటు కేసులు కూడా మనం ఎక్కువగా చూస్తుంటాము. కాబట్టి వాటికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా మనం పిహెచ్సిలో అందుబాటులో ఉంచాము. అది కూడా ప్రజలుకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో, అంటే విలేజ్ లెవెల్లో మేము తీసుకునేటువంటి చర్యలు ఏంటంటే ఫీవర్ సర్వేలు చేస్తున్నాము. అలాగే తర్వాత వీళ్ళకి మెడికల్ క్యాంపులు అనేటువంటివి పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. అంటే విలేజ్ వైజ్గా ఫీల్డ్ స్టాఫ్తో, ఏఎన్ఎం కానీ, ఆశాలు వాళ్ళందరితో కలిపి మెడికల్ క్యాంప్స్ మేము వివిధ అంటే స్టేజ్లో మెడికల్ క్యాంప్స్ పెట్టేలాగా చూసుకుంటున్నాము. అలాగే స్కూల్ విజిట్స్ కానీ ఇంకా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకునేలాగా మేము ఆలోచన చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు అనేటువంటి 108 మనకి ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది జిల్లా యొక్క వైద్యాధికారితో మాట్లాడడం జరిగింది. అతి త్వరలోనే వాళ్ళు మనకి ఈ 108 అంబులెన్స్ సర్వీసు అవైలబుల్గా ఉండేలా చూస్తామన్నారు.
మొన్న ఎలక్షన్ కోడ్ కారణం చేత కొద్దిగా జాప్యం జరిగింది. అది కూడా త్వరలోనే దాని యొక్క ఇష్యూని సాల్వ్ చేసి మనకి అతి తొందరలోనే అంబులెన్స్ వచ్చేలా చూస్తామని జిల్లా వైద్య అధికారులు మనం 5 MLHP డాక్టర్స్ ఉన్నారు. అలాగే 15 మంది ANMs, 35 ఆశాలు ఉన్నారు, 4 ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు, సూపర్వైజర్లు 3 ఉన్నారు. అలాగే కొత్తగా మనకు స్టాఫ్ కూడా వస్తున్నారు. సో వీళ్ళందరి యొక్క సర్వీసెస్ను కూడా మన షాయంపేట యొక్క ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ ఏ చిన్న లోటుపాటు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని మేము తగు చర్యలు తీసుకొని మీకు అన్ని రకాలుగా ఎటువంటి లోపము జరగకుండా మీకు తగిన వైద్య సహాయము అన్ని రకాలు అందేలా చూసుకుంటామని నేను. ఈ వైరస్లో మనకి చుట్టుపక్కల రాష్ట్రాల్లో వస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి మనము ముందు జాగ్రత్తగా ప్రజలందరూ కూడా మాస్కులు ధరించడానికి ట్రై చేయండి. మన మండలంలో ఒక 4-5 నుంచి గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళ పిల్లలకు కూడా మనము రెగ్యులర్ వారానికి ఒకసారి విజిట్ చేసి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ కూడా ఆ స్కూళ్ళల్లో ఉన్నటువంటి హెల్త్ స్టాఫ్కి అందజేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటర్ చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాల మీద జాగ్రత్త అనేది వహించడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి సమస్య ప్రారంభ దశలోనే మీరు గుర్తించి తగు వైద్య సహాయం చేయాలి. ఎటువంటి అలసత్వం అనేది ప్రదర్శించకూడదు. ఎందుకంటే చాలా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి మీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందిని కానీ మీ యొక్క స్టాఫ్ ఫీల్డ్